హాయ్ ఫ్రెండ్స్. ఈ మొక్క తీగజాతి మొక్క అన్ని రకాలుగా ఆయుర్వేదానికి ఉపయోగపడుతుంది. ఇది తెలుగులో గురువింద చెట్టు అంటారు. ఇంగ్లీష్లో ఇండియన్ లిక్యూర్సీ అని అంటారు. ఈ చెట్టు వల్ల అన్ని రకాలుగా ఆయుర్వేదంగా మనకు ఉపయోగపడతాయి తెలియని విధంగా. వేర్లు, గింజలు, ఆకులు అన్ని రకాలుగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. తలనొప్పిగా ఉన్నవాళ్ళు గురువింద గింజలను కుంకుడుకాయ రసంతో అరగదీసి గంధంలాగా తయారు చేసుకొని కణతలకు పెట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. దీని ఇది కుష్ఠవ్యాధిని, గజ్జి, చర్మ రోగాల్ని నయం చేస్తుందన్నమాట. దురదలను కూడా నయం చేస్తుంది. ఈ ఆకుల్ని బాగా మెత్తగా నూరి బట్టతల ఉన్న వాళ్ళకి రోజు మద్దన చేసుకుంటా ఉంటే నెత్తి మీద వెంట్రుకలు మొలుస్తాయి. ఈ బట్టతల సమస్య నుంచి నివారణ పొందొచ్చు అన్నమాట. ఈ ఆకులతో మనం నువ్వుల నూనె వేసి నూనె కాసుకొని తలకు రాసుకుంటే తెల్ల జుట్టు రాదు మనకి. జుట్టు తెల్లగా ఉన్నవాళ్ళు ఈ నూనె తయారు చేసుకొని రాసుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది. ఇది అన్ని రకాలుగా ఆయుర్వేదంగా మనకి పనిచేస్తుందన్నమాట. దంతాలు క్రిములు ఉంటే గనక ఈ గురువింద గింజల వేరుని చెవులకి పోగుల్లాగా తగిలించుకుంటే నోట్లో ఉన్న పురుగులు బయటపడిపోతాయి అన్నమాట. ఈ తెలియని ఎన్నో రకాలుగా ఆయుర్వేదానికి మనకి పనిచేస్తాయి. ఈ గురువింద గింజల్ని బాగా అరగతీసి పేనుకొరుకుడు ఉన్న చోట తేనెతో అరగతీసి పేనుకొరుకుడు ఉన్న చోట కానీ రుద్దితే పేనుకొరుకుడు కూడా తొందరగా తగ్గిపోతుంది. పొరపాటును కూడా గురువింద గింజల్ని ఎవరు తినకూడదు. అది చాలా విషము. ఆ విషానికి విరుగుడుగా తేనె, ఖర్జూరం, పంచదార కలిపిన నీళ్ళు, దానిమ్మ రసం, ఉసిరికాయ రసం కానీ వెంటనే సేవిస్తే గింజలు తిన్న విషం విరుగుడు త్వరగా తగ్గిపోతుందన్నమాట. ఇవి మాత్రం నోట్లో వేసుకొని తినకూడదు. కొంతమందికి చర్మం మీద చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఈ గురువింద ఆకుని మెత్తగా నూరి లేహ్యంగా చేసి ఆ పొక్కుల మీద లేపనంగా రాస్తే కొన్ని రోజులకి తగ్గిపోయిద్ది. పైత్యం వంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొంతమంది బాలింతలు సుఖంగా సుఖప్రసవం కావట్లేదు అనుకున్న వాళ్ళు పూర్వకాలం కొంతమంది ఇలా కూడా చేసేవాళ్ళంట. ఈ గురువింద వేరుని తెచ్చి ఆమె నడుముకి కడితే సుఖప్రసవం అవుతుందని చెప్పి పెద్దలు అంటారు. ఈ గురువింద గింజల వల్ల ఆ చెట్టు ఆకులు వేర్ల వల్ల చాలా మనకి తెలియని ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇవి వాతం నొప్పుల్ని తగ్గిస్తుంది. వాతం నొప్పులకి తైలంగా చేసుకొని మనం రాసుకుంటే వాతం నొప్పులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఈ గురువింద చెట్టు ఆకులతో మనం నూనె తయారు చేసుకుంటే కనుక తెల్ల జుట్టు క్రమంగా తగ్గిపోయి నల్ల జుట్టు వస్తుందన్నమాట. ఈ గురువింద ఆకులు చాలా మనకి ఆయుర్వేదంగా చాలా ఉపయోగపడతాయి అన్నమాట.